ఏంటి మా ఇది కూడా రియల్ 5G అనుకుంటున్నావు కానీ నెట్ స్పీడ్ గట్రా రావట్లేదా? అయితే ఒకసారి నీ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకో. అక్కడ N1 N2 N3 N5 N8 అండ్ N28 అని చెప్పి ఏబిసిడీలు రాసినట్టు పిచ్చగా రాసి పాడేశారు కదా. అదంతా జస్ట్ బిల్డప్ మాత్రమే. నిజానికి మన ఇండియాలో పనికొచ్చేవి మూడు కదమేన్ని కూడా సాంబార్లో కరేపాకు లాంటివే. మరి మీ ఫోన్ లో ఏముండాలో తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో పక్కా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఒకవేళ మీది జియో సిమ్ అయితే కనుక మీ ఫోన్ లో పక్క N28 బ్యాండ్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే మీరు బాత్రూమ్ లో ఉన్నా లిఫ్ట్ లో ఉన్నా మీకు సిగ్నల్ వచ్చేది దీని వల్లే. అది ఒకవేళ మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే మీకు అయితే N8 బ్యాండ్ అయితే ఉండాలి. కానీ అసలైన హీరో ఎవరో మీకు తెలుసా? అదే N78 అనమాట. మీరు ఏ సిమ్ అయినా వాడండి, ఎయిర్టెల్ జియో వాడ ఏదైనా సరే, మీకు ట్రూ 5G రావాలంటే కనుక పక్కా N78 ఉండాలి. లేదంటే మీది 5G డబ్బా ఫోనే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకంటే 1 Gbps స్పీడ్ ఇచ్చే దొమ్మ అయితే మాత్రం దీని ఒక్కదానికే ఉంది. సో లిస్ట్ ఎంత పెద్దగా ఉందనేది కాదు, అసలు మీకు దాంట్లో పనికొచ్చి ఉన్నాయో లేవో అయితే చూసుకోండి. లేదనుకుంటే ఏం లేదు, మీ ఫోన్ మీ ఎక్స్కి ఇచ్చేయండి గిఫ్ట్ కింద. ఎంతకి తెగించారా? ఇది షార్ట్ వీడియో కాబట్టి మీకు కొంచెం సింపుల్గా అయితే నేను చెప్పేశాను, చాలా ఫాస్ట్గా. బట్ మీకు అదే ఇన్డెప్త్గా కావాలంటే కామెంట్లో అడగండి, నేను దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఎవరైతే కొత్త ఫోన్ కొంటున్నారో అండ్ కొన్న వాళ్ళకి అయితే ఈ రీల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి నెట్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు చెక్ చేసుకుంటారు అండ్ సేవ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.